బాహుబలి తీయలేకపోవచ్చు, బట్ మాకు ఇది బాహుబలే. నేను అదే అన్నాను. ముందుకు అడిగేయాలని చెప్పేసి నువ్వు చెప్పావు, అక్కడి నుంచి నేను ముందుకు అడిగేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. బయట మనుషుల నుంచి నేర్చుకోవాలి ఫస్ట్ మెయిన్ అన్న అది. మీరు ఆ షూటింగ్ అయిపోయిన రోజు నుంచి ఆ క్లైమాక్స్ సీన్లో ఏమైందో ఈ రియల్ లైఫ్లో కూడా అంతే, పెడమొఖం ఉన్నారు మీరు. సో మరి సెకండ్ నుంచి ఐ లవ్ యూ చెప్పారు ఒకసారి. పక్క చూస్తున్నాడు, కళ్ళిండు అలా వస్తున్నాయి, అలా ఎమోషన్ అయిపోయి చూస్తున్నాడు అనమాట. ఎంత తల్లి ఎవరో తెలియదు కానీ తండ్రి అయితే నువ్వే కదరా. పార్ట్ 3 ఎప్పుడు ఉందన్న? సరైన సమయంలో సరైన నిర్ణయం. డాడీ నేను ఆ క్యారెక్టర్ చేయాలి, నాకు టైం సరిపోదు. ఎస్, అందరికీ నమస్తే. నేను మీ నుమాన్. మనసుంటే మార్గం ఉంటుంది, ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుంది అని నిరూపించారు. సో మా స్వయం కృషి టీం మెంబర్స్ స్వయం కృషి క్రియేషన్స్ మీద ప్రయోగాత్మకంగా 36 గంటల్లో నిర్మించినటువంటి లవ్ వైరస్ 2కు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సో ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. గడిచిన 10-15 రోజుల నుంచి చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా లవ్ వైరస్ 2 అంటూ కూడా ప్రస్తుతం ఇటు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా కూడా సో మంచి ట్రెండింగ్గా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో సో లవ్ వైరస్ 1కి వచ్చినటువంటి స్పందన లవ్ వైరస్ 2కు అంతకు మించినటువంటి రెస్పాన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటు యావత్ తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ప్రేక్షకులకు, సినీ అభిమానులకు అందరికి కూడా మా లవ్ వైరస్ టీం తరపున మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాం. సో అందుకే ఈరోజు అంతా కూడా మేము గ్యాదర్ అయ్యాము. సో సక్సెస్ మీట్ ఇదొక మాకు గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మేమందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతము మా టీం మెంబర్స్, స్వయం కృషి టీం మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. సో వారందరితో మాట్లాడదాము. సో ముఖ్యంగా ఈ లవ్ వైరస్ 2 చిత్రీకరణ నుంచి ఇప్పటి వరకు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు మనము పంచుకుందాం. సో మీ అందరికి కూడా మా టీం మెంబర్స్ అందరూ కూడా చిట్ చాట్తో రెడీ ఉన్నారు. అందరికీ నమస్తే, హాయ్, హలో. రాజ్ కుమార్ అన్న నమస్తే. మిమ్మల్ని రాజ్ కుమార్ అన్న అండం కంటే కూడా బిల్డర్ ప్రవీణ్ గారు నమస్కారం అనడం బెటర్. నమస్తే. ఏదేమైనా కానీ మర్చిపోలేకుండా అందరికీ నన్ను చూడగానే ఇదే డైలాగ్ అంటున్నారు. ఒకసారి చెప్పండి అన్న డైలాగ్. కస నరికేస్తా. సో అది పరిస్థితి. సో ముఖ్యంగా మనం ఇప్పుడు కుమారి దగ్గర స్టార్ట్ చేద్దాం ఒకసారి. కుమారి గారు, ఎలా ఉంది మన లవ్ వైరస్ టీంతో మీ జర్నీ ఎలా ఉంది, ఏంటి, ఏం చెప్తారు? లవ్ వైరస్ 2 అన్నా 1 అన్నా ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? జర్నీ మొత్తం మెమరబుల్, అదైతే పక్కా. అండ్ మెమరబుల్తో పాటు ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో మంచి ఆపర్చునిటీస్ రావడానికి, ఏదన్నా చేయడానికి మంచి ప్లాట్ఫామ్ అనమాట. అంటే నేను చాలా మందికి రిఫరల్ వీడియోస్ కానీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే చూపించుకోవడానికి ఒక బెస్ట్ కంటెంట్, కాన్సెప్ట్, బెస్ట్ షార్ట్ ఫిలిం అనమాట. సో నాకైతే అది అనిపించింది. టీమ్ కూడా బెస్ట్ టీము, బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ రెస్పాన్స్. సో అన్ని కుమారికి ఈ టీం మొత్తంలో బాగా నచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ గారు. అది కాదు, నా తర్వాత అంటే నన్ను వదిలేండి, పక్కన పెట్టండి. నాకంటే మీకు బెస్ట్గా అనిపించిన వాళ్ళు ఎవరున్నారు? మీ మనసుకు హత్తుకున్న వాళ్ళు, మీకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 2 months జర్నీ, 3 months జర్నీ, రిహార్సల్స్ కానివ్వండి, ఈ సినిమా అంతా స్టార్ట్ చేసి చూసుకున్నా కూడా దాదాపు 3 months జర్నీ మా టీంతో. ఫస్ట్ 1 కానీ 2 ఇదంతా కంపేర్ చేసి ప్రమోషన్స్ ఇవన్నీ చూసాం. సో బాగా మీకు మంచిగా అనుభూతి కలిగించింది, బాగా ఇబ్బంది పడ్డ రోజు, బాగా గుర్తుండిపోయే రోజు, బాగా మీకు దగ్గరున్న వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ హవలేబాను. ఓకే అన్నాను, చాలా మంచి పర్సన్. సో నాకైతే మీ తర్వాత బెస్ట్ అనిపించింది భాను గారు. అండ్ చెప్పాలంటే శ్యామ్ గారు, డైమండ్ గారు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళిద్దరూ మీ దగ్గర అప్రోచ్ అయ్యారు, ఈ అమ్మాయి ఉంది పలానా దాంట్లో చేసింది, బాగా చేస్తుందని. సో వాళ్ళు నన్ను రిఫర్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా బెస్ట్. అండ్ నెక్స్ట్ వసంత్ గారు చాలా కూల్ అండ్ కామ్ పర్సన్. సో నేను చాలా మందిని ఇబ్బంది పెడితే రివర్స్లో ఇబ్బంది పెట్టారు అందరూ కొంతమంది, బట్ వసంత్ గారు అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో
కొంచెం అట్లా బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. ఈ మూవీ ద్వారా మీరు నేర్చుకున్నది అంటే ఏం చెప్తారు? లవ్ వైరస్ 1 కానీ 2 కానీ ఈ రెండింటిని కంపేర్ చేసి ఇందులో నేర్చుకున్నది కొత్తగా అంటే నేను తెలియంది కొద్దిగా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు కొంత షార్ట్ ఫిల్మ్స్ చేశారు, గతంలో మరి రీల్స్ చేశారు, కొంత అనుభవం ఉంది. సో వీళ్ళందరూ కొంత కొత్త వాళ్ళైనా మీకు కొంత ఆల్రెడీ జర్నీలో చేస్తున్నారు కాబట్టి సో ఏమనిపించింది ఇందులో బాగా నేను నేర్చుకుంది అని అంటే? నేర్చుకుంది అంటే నేను ఇప్పటి వరకు చేసినవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్స్. Okay. సో క్యారెక్టర్ పరంగా ఇది కొత్తగా అనిపించింది. సో మీరు అనుకున్న విజన్ నేనైతే ప్రజెంట్ చేయగలిగానైతే అనిపిస్తుంది. ఓకే. సో వాళ్ళకి కూడా అది కన్వే అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. చాలా మందికి కుమారి అనేది కనెక్ట్ అవ్వాలంటే ఆ క్యారెక్టరైజేషన్ బాగుండాలి. మీరు డిజైన్ చేసినట్టుగా నేను చేయగలిగానంటే అది మీ కృషి అనమాట. మీరు చెప్పారు ఎలా చేయాలి ఏంటనేది, మీ సపోర్ట్ చాలా ఉంది. సో అదంటే డే 1 రోజు నేను మీ కథ చెప్పినప్పుడు, లవ్ వైరస్ 2కి సంబంధించిన కథ చెప్పినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే కొన్ని సీన్స్ కానీ ఇవి చెప్పినప్పుడు ఇంత నెగిటివ్ రోల్ ఇలా చెయ్యాలా, ఇలా ఉంటుందా, అవసరమా, నాకు కొంత నెగిటివ్ రోల్ ఉంది కదా, మళ్ళీ ఉదయం లేస్తే మళ్ళీ పేరెంట్స్ ఏమైనా అనొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మూవీ అంతా నెగిటివ్ రోల్. ఇక క్లైమాక్స్లో చూస్తే ఇంకా ఘోరం, అరే కుమారి నచ్చింది, కుమారి అంటే తిట్టుకునే పరిస్థితి. సో అలాంటప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ కథ వినగానే కొంచెం అనిపించింది, ఇబ్బందిగానే అనిపించింది. చేయగలుగుతానా లేదా, చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే. బట్ ఆర్టిస్ట్ అన్నాక ఇంకా ప్రతి దాంట్లో చేయాలి, ప్రతి క్యారెక్టరైజేషన్ చేయాలి. అందులోనూ నెగిటివ్ రోల్ జనాల్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. ప్రజెంట్ జనరేషన్లో కూడా నెగిటివ్ పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి సో ఆ కాన్సెప్ట్ పరంగా క్యారెక్టర్ అయితే నచ్చింది నాకు. సో కొంచెం ఇబ్బంది అనిపించినా ఒకసారి చేసేద్దాం ఏదైతే అదేందనైతే చేశాను. బట్ ఫైనల్లీ దీనివల్ల నాకు చాలా పేరు వచ్చింది. కుమారి ఏమన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏమన్నారు ఇది చూసిన తర్వాత? ఆల్మోస్ట్ బాయ్స్ అందరూ నా లైఫ్లో కుమారి ఉంది, నా లైఫ్లో కుమారి ఉంది, ఇదే గోలా. సో గర్ల్స్ వచ్చేసి ఓకే నెగిటివ్ రోల్ చేసావు, బాగానే పోర్ట్రే చేసావు అని చెప్పి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా చాలా చాలా బాగా చేసావు అని చెప్పి అన్నారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి భాను. సో భాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే దాదాపు 3 నెలల జర్నీ, లవ్ వైరస్ 1 కంపేర్ చేసిన 2 రెండితో కూడా. సో దీనికి నువ్వు హీరో మాత్రమే కాదు, ఎడిటర్వి కూడా. సో సినిమా అంతా ఒక ఎత్తు అయితే దీన్ని సెకండ్ ఎండింగ్స్ ఏదైతే ఉందో అందులో మొత్తం కూడా కీలకంగా వ్యవహరించావు. పార్ట్ 1కి ఎడిటింగ్ చేసావు, యాక్టింగ్ చేసావు, పార్ట్ 2కి ఎడిటింగ్, యాక్టింగ్ 2 చేసావు. సో ఎలా అనిపించింది? కొన్ని సందర్భాలు నేను ఇబ్బంది పెట్టానా డైరెక్టర్గా? నేను అంటే లేకపోతే అసలు ఇంత జరిగేది కాదన్న. అట్లా కాదు, నేను అంటే వీళ్ళందరూ నేను 0% నుంచి నేను దగ్గర 95% నేర్చుకున్నాను. బయట అనుభవాలు, బయట మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు పెట్టే ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి ఎలా దాటుకొని ముందుకు రావాలి అనేది నీ దగ్గర నుంచి కొంచెం నేర్చుకున్నాను. అంటే ఇబ్బంది పెట్టడం కాదు, ఇబ్బంది పెట్టే మనుషుల దగ్గర నుంచి ఎలా ముందుకు అడిగేయాలని చెప్పేసి నువ్వు చెప్పావు. అక్కడ నుంచి నేను ముందుకు అడిగేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నా. నా లైఫ్లో ఒక మెట్టు ఒక అడుగేశాను అంటే అది దీంతోనే స్టార్ట్ అయిందని నేను ఎక్కడైనా చెప్తా. అంటే ఒక బయట మనుషుల నుంచి ఏం నేర్చుకోవాలి ఫస్ట్ మెయిన్ అన్నా అది. ఓకే. ఎడిటింగ్ పరంగా ఏం నేర్చుకున్నావు? ఎడిటింగ్ సంబంధించి అంటే నువ్వు నార్మల్గా న్యూస్ ఎడిటింగ్ చేస్తావు, అది కాకుండా ఇది ఎట్లా సినిమాకి సంబంధించి ఫస్ట్ టైం ఒక మూవీ, ఒక టెలిఫిలిం, అందులో చిన్న కంటెంట్ కాదు, దాదాపు 1 గంట కంటెంట్ 2 కలిపితే సినిమా ఇది. సో ఇది మొదటి రోజు నేను నీకు చెప్పినప్పుడు మాను నువ్వే హీరో అని చెప్పాను, హర్ష నువ్వే డైమండ్ క్యారెక్టర్ అని చెప్పాను, కుమారికి ఈ క్యారెక్టర్, కుమారికి పక్కన పెట్టండి, కుమారి క్యారెక్టర్ కుమారి ఎంత దారుణం అంటే అండి, అసలు మా జర్నీలో హీరోయిన్ని ఫిక్స్ చేయకుండా నేను సినిమా పోస్టర్ రిలీజ్ చేసేసానండి మల్లారెడ్డి గారితో. అలాంటి పరిస్థితి. హీరోయిన్ని ఫిక్స్ చేసుకొని రాజ్ కుమార్ అన్న పోస్టర్ రిలీజ్ చేసుకొని వచ్చి మేము ఏం చేసామంటే అప్పుడు నెక్స్ట్ ఆ రోజు అక్కడ పోస్టర్ రిలీజ్ చేసుకొని వచ్చాము మల్లారెడ్డి సార్ దగ్గర. రిటర్న్లో వచ్చేటప్పుడు ఈమె ఇంటికి వెళ్ళి ఇదిగో అప్పుడు హర్ష కూడా శ్యామ్ ఇద్దరు అన్నారు ఈమె మన హీరోయిన్ అంటే అప్పుడే నిద్రలోంచి లేచింది, నిద్రలోంచి నైట్ డ్రెస్లో ఉంది. సార్ చెప్పండి సార్ అంటే అప్పుడు మొత్తం నిద్రలో ఉందామా. అలాంటి టైంలో అంటే హీరోయిన్ డిసైడ్ అవ్వకుండా మేము పోస్టర్ రిలీజ్ చేసేసాం, సినిమా స్టార్ట్ చేసాం. దాని తర్వాత దొరికిన ఆనిముత్యం అండి మాకు. అట్లా నిజంగానే ఆనిముత్యం అన్నా. అంతే. నిజంగా చెప్పాలంటే కుమారి క్యారెక్టర్కి ఆమె హసీనా ఆయన ఆమె ఒరిజినల్ పేరు కూడా అందరూ మర్చిపోయారు దాదాపు. ఈ సినిమాలో దీంట్లో మాత్రం ఈ మూవీలో అసలు ఒరిజినల్ పేర్లు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు నేనైతే వసంత్ పేరు గణపతి అని చెప్పేసి గుర్తు చేసుకుంటాం కానీ రాదు. భానుకు మానైనా పెట్టినా కూడా నీతోటి మారింది. సో దీంట్లో గుర్తురాదు, కుమారి అని చెప్పేసి గుర్తు వస్తుంది. కానీ క్యారెక్టర్ పరంగా హీరోయిన్కి కుమారి క్యారెక్టర్కు బాగా సెట్ అయింది. నిజంగా చెప్పాలంటే ఈ నెగటివ్ రోల్లో
బాగా చేసింది. నాకు కూడా ఈ విలన్ రోల్ నాకు అది నాకు చేయరాదు అనుకున్నా, నేను ఎట్లా చేసిన అంతకంటే వివత్సంగా చేసింది. నిజంగానే గుడ్. మీ దగ్గర ఆపాము. సో ఎడిటింగ్ ఒక ఎత్తు అయితే యాక్టింగ్ అనేది నీకు కొత్త, అసలు నీకు ఏం రాదు. నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నీకు ఏమనిపించింది? అంటే నువ్వు చేయగలుగుతావు అనిపించిందా? ఏమనిపించింది? నాకు కొత్తగా ఏదైనా చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్న. ఓకే. చాలా కంటే ఎక్కువ ఇంట్రెస్ట్. నేను చేయగలను నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఓకే. ఈ మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కానీ నేను ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఓకే. అది అలానే సక్సెస్ అయ్యానని అనుకుంటున్నా. అది నువ్వు చెప్పాలి, సక్సెస్ అయ్యానా లేదా. నీకు టీం మొత్తంలో బాగా కనెక్ట్ అయిన వ్యక్తి, బాగా నచ్చిన వ్యక్తి, నువ్వు కూడా మళ్ళీ డైరెక్టర్ గారు అని చెప్పకు ప్లీజ్. నేనైతే 1 నుంచి అన్నట్లాగా నీ పేరు చెబుతాను, నాకు ఎవరి పేరు చెప్పను. నన్ను పక్కన పెట్టి డైరెక్టర్ గారు ఇంకెవరు లేరన్నా. అరే కుమారి ఉంది కానీ మీ ఆగంపాండు ఉన్నాడు, మీ నాన్న పాత్ర ఉన్నాడు. నాకు శ్యామ్ అన్న పరిచయం చేశాడు. నేను ఆయనకి ఎప్పుడు అంటే గుర్తుంచుకుంటా ఆయన్ని. ఎందుకంటే నన్ను పరిచయం చేశాడు. నన్ను ఒక మనిషిలా అంటే ఈయన కూడా చేయగలడు, యాక్టింగ్ చేయగలడు, ఎడిటింగ్ చేయగలడు అని చెప్పేసి నన్ను పరిచయం చేసింది ఆయన ఎప్పుడూ అలానే ఉంటాడు. ఆయన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆయన మొత్తం తర్వాత నువ్వేనన్నా. ఓకే. ఓకే. నీకు బాగా ఇబ్బంది అనిపించిన సందర్భం అంటే, నాతో జర్నీ చేసావు మొత్తం, డే అండ్ నైట్, మార్నింగ్ డ్యూటీ చేసుకోవడం, నైట్ వర్క్ చేయడము, ఇదంతా జరిగింది. సో నీకు ఇబ్బంది అనిపించిన సందర్భం అంటే ఎడిటింగ్ అవుతున్న టైంలో, సో ఈ సీన్ మనం కట్ చేసి ఈ సీన్కి వెళ్ళాలి, లేకపోతే ఉదయం డ్యూటీ చేసుకోవాలి, నైట్ వర్క్ చేయాలి, ఇబ్బంది అనిపించిన బాగా మోస్ట్ ఇరిటేషన్ అనిపించిన రోజు ఏమైనా ఉందా ఎడిటింగ్ చేస్తున్నటువంటి సమయంలో? అంటే కష్టపడుతూ వెళ్తున్న టైంలో. ఈ సినిమా ఎడిటింగ్ అప్పుడు ఏమనిపించలేదు కదన్నా, ఆ ట్రయల్ కట్టప్పుడు బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ట్రైలర్ కట్టప్పుడు సినిమా అంతా సినిమా అప్పుడు ఏమనిపించలేదు, కానీ సినిమా అప్పుడు ఒక్కరోజు నాకు అనిపించింది. ఆ కంటిన్యూ షిఫ్ట్, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్, ఆ మధ్యలో మళ్ళీ మనం ఎడిటింగ్ చేసాం 4:30 దాకా. ఆ 1 అవర్ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళడానికి ఆ 1 అవర్ పడ్డ ఇబ్బంది చాలా కష్టం అన్న. అది నేను లేపలేను, మళ్ళీ వెళ్తున్నానని చెప్పలేను, కింద తాళం తీయలేను. మీ ఓనర్తో పెద్ద ప్రాబ్లం అది. తాళం మళ్ళీ నేనే పైకి మళ్ళీ తీసి మళ్ళీ పై నేనే పెట్టాలి. ఇవన్నీ ఇబ్బందుల్లో చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కరోజు. సో ఆల్మోస్ట్ ట్రైలర్ కట్టప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. ట్రైలర్ కట్టప్పుడు నువ్వు పెట్టే టార్చర్. అంటే బెస్ట్ అవుట్పుట్ వచ్చేవరకు తిట్టుకున్నావు అని నిజం చెప్పారు, చెప్పబాను. ఆ ట్రైలర్ కట్టప్పుడు తిట్టుకున్నా. సో మొత్తానికి ఇదండి, బాను తిట్టుకున్న ట్రైలర్ కట్ట రోజు అయితే. సో నెక్స్ట్ హర్ష. సో ఇక హర్ష దగ్గరకు వస్తే, హర్ష ఎలా ఉంది పార్ట్ 1కి పార్ట్ 2కి? పార్ట్ 1లో ఒక రకమైనటువంటి ప్రశంసలు, సో పార్ట్ 2లో ఒక రకమైనటువంటి ప్రశంసలు. ఏదనిపించింది? పార్ట్ 1, 2 బెటర్ అనిపించిందా, పార్ట్ 2 అనిపించిందా? నీకు జర్నీ ఓవరాల్గా ఇది ఎలా అనిపించింది? ఓవరాల్ జర్నీ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అన్న. నాకైతే పార్ట్ 2 బాగా ఛాలెంజింగ్ అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను. ఓకే. ఎందుకంటే క్యారెక్టర్లో ఒక వేరియేషన్ అనేది చూపించగలుగుతాను అని నాకు నమ్మకం ఉంది, కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు నేను రీచ్ అవుతాను లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్ లోపల. ఓకే. బట్ దేవుళ్ళ లక్కీగా అందరికీ నచ్చింది. క్లైమాక్స్లో అందరు లాస్ట్ 20 minutes గురించి మాట్లాడుకుంటున్నారు, అది చాలా హ్యాపీ అని. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లాస్ట్ 20 minutes గురించి అంటే నీ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకునేటటువంటి క్రమంలో నేను బాగా ఇబ్బంది పెట్టాను, తిట్టుకున్నావా ఏదో రోజు? ఎందుకంటే అది మనం వర్క్ లాగానే చూశాను. కొన్ని సందర్భాల్లో తిట్టాను కదా, మనసులో పెట్టుకున్నావు? తిట్టాను కదా కొన్ని సందర్భాల్లో. ఏంటి హర్ష, ఏంటి ఇదంతా అసలు? సినిమా కోసమే ఉంటుంది కాబట్టి నన్ను గారు కానీ పర్సనల్గా అసలు 0%. ఎందుకంటే 1% మనం అది పర్సనల్గా తీసుకుంటే అది సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. అది 100% కెమెరాలో ఆన్ కెమెరా కనిపించేస్తుంది. అలా ఎప్పుడు తీసుకోలేదు, అలా ఎప్పుడు అనుకోలేదు. ఇంకా అంటే కూడా బాగుంటుంది అనిపించింది కొన్ని సందర్భాల్లో. నన్ను అనట్లేదు ఏంటి, మొత్తం సామాన్య మీదకి వెళ్ళిపోతుంది అనిపించింది, కానీ ఏది కూడా పర్సనల్గా తీసుకోలేదు. ఓకే. మెమరబుల్ మూమెంట్ అంటే ఈ ఫిలిం మొత్తం జర్నీలో ఏం చెప్తావు? మెమరబుల్ అంటే మనం షూట్ చేసేటప్పుడు ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మెమరబుల్ జర్నీ. మనం ఇక్కడ నుంచి పాల్వంచి వెళ్ళడం కానీ, అక్కడ వనామా కాలనీలో మనం చేయడం సక్సెస్ టూర్ ఫస్ట్ పార్ట్ అప్పుడు, ఇప్పుడు ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే బాగా ఇబ్బంది పడ్డ సందర్భం అంటూ ఏమైనా ఉందా? అంటే భానుని అడిగినట్టు, కుమారిని అడిగినట్టు కూడా సో ఇబ్బంది పడ్డ సందర్భం. ఎందుకంటే మెమరీ అంటే ఎవరైనా చెప్తారు ఇది ఉంది అది ఉంది అని అంటారు. ఇబ్బంది పడి బాగా ఇరిటేషన్ వచ్చేసి అనవసరంగా ఇందులో దిగాం రా బాబు ఏంది ఇది అనుకునే సందర్భం ఏమైనా ఉందా? నేను అనుకుంటున్నాను ఆ సాంగ్ షూట్ రోజు నైట్ అయిపో ఇబ్బంది, అదొక్కటే ఇబ్బంది పడ్డాను అంతే. అది నేనే కాదు, వాస్తవంగా టీం మెంబర్స్ అందరం కూడా అలసిపోయాం కాబట్టి అదొక్కటే ఇబ్బంది అనిపించింది. ఆ జర్నీ చాలా టఫ్గా అనిపించింది. అది సాంగ్ షూట్ కంప్లీట్ చేసేసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం, మళ్ళీ మనం నెక్స్ట్ ప్రిపరేషన్స్ చేసుకోవడం, అదొకటే ఇబ్బంది అనిపించింది. కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి.
టీం మెంబర్స్ అందరిలో నేను కాకుండా నన్ను వదిలేసి నీకు బాగా నచ్చిన పర్సన్, బాగా కోపం వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారా? రెండు. కోపం అంటే వదిలేయలే, ఎందుకులే కానీ అది బాగా నచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు జనరల్గా ఎవరి మీద కోపం రాదన్న. ఒకరు వచ్చినాక నా నిమిషానికి మర్చిపోతాను, ఒకరు పర్సనల్గా ఏం పెట్టుకోను. బాగా నచ్చిన పర్సన్ అంటే అందరు కూడా ట్రావెలింగ్ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి నాకు అందరూ ఇష్టమే. ఇప్పుడు ఎవరితో కూడా పర్సనల్ గ్రడ్జెస్ లేవు కదా, నాకు అలాంటిది ఏం లేదు. ముందు నుంచి అందరితో ట్రావెల్ ఉండడం, అందరూ ఫ్రెండ్స్ ఉండడం మూలంగా అదొక మేజర్ ప్లస్ పాయింట్ అయింది. ఓకే, అంటే బాగా నచ్చిన పర్సన్ ఎవరున్నారు ఇందులో మరి జర్నీలో నీకు బాగా కనెక్ట్ అయిన? నేను అంటే కనెక్ట్ అంటే మా జర్నీ వేరంటే శ్యామ్ గారు కాకుండా ఆయన వదిలి మీ ఇద్దరు కలవద్దు, మీ ఇద్దరు నాకు ఇద్దరు. ఇక్కడ హైలైట్ ఏంటంటే అండి, నేను చాలా సందర్భాల్లో కూడా భాను కానీ అన్న రాజ్ కుమార్ అన్న డైరెక్ట్గా శ్యామ్, మా ప్రొడక్షన్ మేనేజర్ శ్యామ్ గారికి హర్షకి ఇద్దరిని మీ ఇద్దరు కలిసి తిరగద్దు, మీ ఇద్దరు నాకు కలిసి కనిపించద్దా అని నేను 100 సార్లు చెప్పాను. అయినా కూడా వీళ్ళు మరి మరుక్షణం ఈ సీన్ అయిపోయిన మరుక్షణం మళ్ళీ పైకి వెళ్తే శ్యామ్ గారు వెళ్దామా బయటికి. అట్లా వీళ్ళు ఏంటంటే బంకా జిగురు ఇద్దరు. వయసులో నాకంటే చాలా పెద్ద వయసు, ఆల్మోస్ట్ మా ఫాదర్ వయసు ఉన్న వాళ్ళు. ఆయన మా అందరితో అంత ఫ్రీగా కలవడం మా అదృష్టం. యాక్చువల్గా ఆయన ఓపిక మెచ్చుకోవాలి, ఆ రకంగానే అండి. ఇంకా ఇందులో ఏం నేర్చుకున్నావు, కొత్తగా నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? నేను పలానా నేర్చుకున్నాను, ఇది తెలియంది ఇక్కడ కొత్తగా. నువ్వు కూడా గతంలో ఒక 2 షార్ట్ ఫిల్మ్ చేసావు, సో అక్కడ నేర్చుకోలేంది, అక్కడ చూసింది, ఇక్కడ కొత్తగా నేను తెలుసుకున్నది అంటే ఏం చెప్తావు? ఇలా ఆల్మోస్ట్ ఈ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ. సో పార్ట్ 2 ఇంకొకటి పార్ట్ 2లో ఇప్పుడు క్లైమాక్స్లో చేసిన సీన్ చూసి ఎవరైనా నేను తిట్టారా పర్సనల్గా? ఏంట్రా ఇట్లా చేసావు, ఏంట్రా డైమండ్ అని? చాలా ఫోన్స్ వచ్చినాయి. అంటే పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు ఇలానే ఉంటావా కింద కామెంట్స్ కూడా చాలా మంది పెట్టారు. సినిమాలో నువ్వు ఈ కోణం దాచావు, సినిమాలో ఈ కోణం దాచావు, పర్సనల్గా కూడా నిజంగా నువ్వు నటిస్తావు బయట ఒక అపోహ వచ్చారు. అరే నేను అట్లా కాదు, నేను అలాంటి టైప్ కాదు అంటే కూడా ఎవరు వినే పరిస్థితి లేదు అనమాట. అది నేను అందరికీ సమాధానం చెప్పుకోలేకపోయాను వాస్తవానికి. అదొకటి బాగా ఇబ్బంది పడిన పరిస్థితి. చాలా ఘోరమైన కామెంట్ అండి. పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు ఇలాగే ఉన్నావు అంటే పాపం, అంటే జనాలు కూడా ఏ రేంజ్లో కలెక్ట్ అయ్యారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో కూడా చూడలేదు, కామెంట్స్లో చూసుకున్నా కూడా డైమండ్ క్యారెక్టర్ పర్టికులర్గా కూడా. ఒకతనైతే ఎవరో జీ సిద్ధార్థ అంట వరస్ట్ క్యారెక్టర్ నరికేయాలి, చంపేయాలి, డైమండ్ని కుమారిని అమ్మాయిని కూడా నరికేయాలంట కింద కామెంట్. భయం వేస్తుంది నిజంగా. అంటే అది మేజర్ కాంప్లిమెంట్, అది ఖచ్చితంగా నేను కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్స్కి, దాని వరంగా ఇబ్బందిగా పడేది. ఇంకోటి మీరు అడిగిన దానికి అది ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇక చెప్పక ఇక అయితే అలా జరిగింది. సో ఈ జర్నీలో నువ్వు ఒకరికి ఐ లవ్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? శ్యామ్ గారికి తప్ప. ఇంకొకటి ఈ జర్నీలో సినిమాలో క్లైమాక్స్లో మీ ఇద్దరు ఎట్లా గొడవపడ్డారో, గత కొద్ది రోజుల నుంచి మీ ఇద్దరు ఎడమొహంగా ఉన్నారు. ఆ ఇద్దరు ఇప్పుడు కలిసి ఇద్దరు ఒక సెకండ్ ఇచ్చుకోవాలి. అది ఎందుకు? చిన్న అపార్థాలే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ సాక్షిగా మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. బేసిక్గా అదే అనండి, మాకు అలాంటిది ఏమి ఉండదు. ఆర్గ్యుమెంట్స్ కానీ అదండి చాలా సహజంగా అందరికి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా ఇద్దరికి యాక్చువల్లీ మీ అందరికంటే కూడా మా ఇద్దరికి గ్రేట్ ట్రావెల్ ఉంది, అది ఎవరికి తెలియదు. మాకు అలాంటి అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి కానీ పైకి కనిపిస్తున్నాయి. మీరు ఆ షూటింగ్ అయిపోయిన రోజు నుంచి ఆ క్లైమాక్స్ సీన్లో ఏమైందో ఈ రియల్ లైఫ్లో కూడా అంతే ఎడమొహంగా ఉన్నారు మీరు. సో మరి సెకండ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పారు ఒకసారి. డెఫినెట్గా ఐ లవ్ యూ బన్నీ. కుమారి మాత్రమే కాదు, డైమండ్ కూడా చెప్పాడు మొత్తానికి. ఇంకొకటి ఐ లవ్ యూ బాను అన్నాను కదా, నా క్యారెక్టర్ ఇది అనుకోకండి. రాజ్ కుమార్ అన్న నేను మీకు కథ చెప్పిన రోజు కానీ ఎలా అనిపించింది అంటే, అసలు వీళ్ళంతా ఒక వర్షన్ అయితే మీరు ఒక వర్షన్, ఎందుకంటే మీరు రెగ్యులర్గా మీ బిజినెస్లో మీరు బిజీగా ఉండేటటువంటి సందర్భం, మీ లైఫ్ అసలు పర్టికులర్ మీ జోనర్ వేరే. ఏదైతే నేను మీకు ఈ కథ చెప్పినప్పుడు మొదట మీకు ఏమనిపించింది, దాంతోపాటు ఈ కథతో పాటు మాతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలా అనిపించింది, ఏంటి చెప్పండి. అసలు అంటే ఎవరేమనుకోకపోతే నేను మాట్లాడతాను. నేను యాజ్ ఎ డైరెక్టర్గా నేను మిమ్మల్ని నేను చూసుకోలే, యాజ్ ఎ ఫ్రెండ్గా మనం ఆ ట్రావెల్లో పోతున్నప్పుడు మీరు అన్నదానికి రైట్ అన్న ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ గల్లకి వెళ్ళిపోతే ఇటు వెళ్తావా, రైట్ అట్లా వెళ్దాంపా అని చెప్పేసి అన్నాను తప్ప నేను క్యారెక్టరు నేను వినలే, నేను ఆ స్టోరీ వినలే. అంటే నాకు ఏది కూడా పార్ట్ 1 కానీ పార్ట్ 2 కూడా, పార్ట్ 2 అయితే ఇంత మలకెళ్తుంది. అసలు నాకు
నేను స్క్రీన్ మీద చూసేంత వరకు అరే ఇది అంత ఇలా తిరిగిందా అని చెప్పేసి అని నాకు తెలియదు. అట్లీస్ట్ షూటింగ్ జరిగే టైంలో ఈ శారీ మీద ఉన్న కుమారి మీద ఎప్పుడు తీసిరు ఈ శారీ, ఇది ఎక్కడ తీసిరు అని, అంటే ఎక్కడైతే స్పాట్ జరిగిందో అక్కడ నేనున్నా. మరి నాకు ఆ సీన్ తెలియదు. స్క్రీన్ మీద చూసేంత వరకు ఈ శారీ మీద ఎందుకున్నది, ఎప్పుడు తీసేది ఇది అని అట్లా అనుకున్నాను. సో కానీ అసలు నాకు ఏం తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నన్ను పార్ట్ 1 నుంచి పార్ట్ 2 ఎండింగ్ వరకు నన్ను ఎంత విలన్గా అందరు ఎట్ట చూసిర్రో, కానీ ఒక్కటి చెప్పాలంటే థ్యాంక్స్ టు యూ, నన్ను విలన్ నుంచి వెళ్ళి తప్పించారు. అంటే అసలు విలన్ వీధి కాదురా అని చెప్పేసరి అదొక నాకు మంచిగా వచ్చింది. అంటే అరే వీడు అసలు విలన్ కాదు, ఇంకా వీడు వీని పాత్రలో ఉన్న విలన్, వీనికి తండ్రి పాత్రలో ఉన్న విలన్ తప్ప వీడు అసలు విలన్ అంతే. ఈ విలన్ మించిన విలన్ అలా చూపించారు. అదైతే అందరికి ట్విస్ట్. కాంప్లిమెంట్స్ ఎలా వచ్చాయి మీకు, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ అసలు అమేజింగ్. నిజంగా నేను అంటే ఎక్స్పెక్ట్ కూడా జరిగే. నిజంగా థ్యాంక్స్ టు ఆల్. నిజంగా అందరికీ పేరున ప్రాణ ఎలా అంటే శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. వీ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. అందులో పార్ట్ 2 అసలు పిచ్చి లేపి చంపేసింది. అసలు నిజంగా కూడా అసలు వ్యూస్ కాదు, అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇట్లా వెళ్ళి ఇక్కడ ఎక్కించుకున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కించుకున్నారు. అది ఇంకా చూడాలి అయిపోయిందా అన్న, అంటే బోర్ కొడుతుంది నిజంగా. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎవరైనా కూడా 40 minutes 30 minutesలో క్లోజ్ చేసేస్తారు. ఇది అలాంటిది 1 hourకి వెళ్ళినా కూడా అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే నాకనుక చాలా మంది, మా ఫ్యామిలీస్, మా ఫ్రెండ్స్ ఎంతమంది అయినా కూడా పదే ఇప్పటికీ నాకు కామెంట్ అదే పెడతారు నా వాట్సాప్లో. నేను జనరల్గా ఇదండి ఇన్స్టాల్ ఎక్కువ పెద్ద వాడను ఫేస్బుక్లో, కానీ నాకు వాట్సాప్లో నాకు వీటిలో స్టేటస్లో ఊరికే అది పెడతారు. నాకు అన్నీ అవే రప్ప అంటారు, లేదంటే కస అంటారు. ఇట్లా ఇదే మాటలు. హరి వదిన గురించి. సో వదిన, మీరు ఏదైతే ఈ స్టోరీ మీకు అసలు తెలియదు, ఈ కథ తెలియదు, ముందు వెనకే ముందు కూడా తెలియదు, అసలు మీ క్యారెక్టర్ ఏంటో తెలియదు, మీ క్యారెక్టర్లో డైలాగులు కూడా మీకు తెలియదు. ఎప్పుడైతే ఇంటికి రావడం, మీ ఇంట్లోనే షూట్ చేసినటువంటి క్రమంలో బయట సీన్స్ రావడం, లాస్ట్ సీన్స్ ఏదైనా వదిన ఇది ఇదే చెప్పండి అంటే అప్పటికప్పుడు ఇబ్బంది పడ్డారా ఏమైనా? పార్ట్ 1 కానీ పార్ట్ 2లో కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా కొద్దిగా? లేకపోతే ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇబ్బంది అని అంటే ఏమనిపించలేదు, కానీ స్పాంటేనియస్గా చేయడం అనేది చేయగలుగుతానా లేదా అని కొంచెం అనిపించింది. కానీ అవుట్పుట్ చూసాక ఓకే పర్లేదు, మనం కూడా యాక్టింగ్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఒక సీన్ ఉంటుంది, యాసిడ్ దాడి జరిగేటటువంటి సీన్ ఏది ఉంటుందో, తలుపు బయట నుంచి గిబ్బి కొట్టడం, ఆ సీన్ దాదాపు మనం ఒక 40 minutes మాటి తలుపు కొట్టడం, మీరు పైనుంచి కిందకి రావడం, మాటి తలుపు కూడా కుమారి 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 అని మీరు పైనుంచి రావడం. ఈ సీన్ దాదాపు మిమ్మల్ని ఒక 10 సార్లు తీయించాను. ఎట్లా అనిపించింది ఆ సీన్ గురించి చేసేటప్పుడు ఆ టైంలో? అంటే అవుట్పుట్ని చూస్తే మాత్రం హ్యాపీగానే ఉంది, కానీ చేసినప్పుడు మాత్రం అసలు చాలా ఎక్సర్సైజ్ వచ్చేసింది పాపం. అసలు అన్నిసార్లు ఎక్కడం దిగడం అనేది ఆ ఎక్సర్సైజ్ చాలా రోజుల తర్వాత అన్నిసార్లు మెట్లెక్కి దిగానేమో మా ఇంట్లో నేను. చిన్నది ఉంది. ఇప్పుడు ఇందాక అడిగారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టుకోలేదు, ఈయన మిమ్మల్ని తిట్టుకోలేదు, ఎవరిని తిట్టుకోలేదు, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను తిట్టుకున్నారు. అది ఎవరో ఓపెన్ అవ్వరు బయటికి. ఎందుకంటే కొన్ని విషయాల్లో కోఆర్డినేషన్ విషయంలో టైం మేనేజ్మెంట్ విషయంలో చాలా పర్టికులర్గా డీల్ చేయాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చేసిన ఫస్ట్ పార్ట్ కావచ్చు 48 hours షూటింగ్, సెకండ్ పార్ట్ 36 hours. ఈ మధ్యలో ప్రాసెస్లో కొంచెం వీళ్ళందరి మీద సీరియస్ అవ్వడం కానీ, లేకపోతే తొందర రండి ఇంకెంతసేపు లేట్ చేస్తున్నారు, ఇక్కడ ఇది పరిస్థితి ఉంది, ఈ షూట్ పెట్టుకున్నాం, ఈ షార్ట్ పెట్టుకున్నాం, ఇది షెడ్యూల్ అని. ఆ షెడ్యూల్ ప్లానింగ్ ప్రాసెస్లో ఇదందరూ నన్ను తిట్టుకోవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటే ఎవరు పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకోకండి. కేవలం సినిమా కోసం నేను చేసుకున్నది అంతా మాట్లాడింది. కానీ మీరు వద్దనగా నేను ఆయన దగ్గరికి వెళ్తాను. శ్యామ్ గారిని పాపం చాలా ఇబ్బంది పెట్టేశాను, ఎందుకంటే నేను ఒక్కరిని తిరగలేను, ఏం చేయలేను కాబట్టి నా తోడుగా పక్కన ఉండాల్సింది. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఆయన పాపం ఆయన వయసుకి చాలా ఎక్కువ కష్టపడి పనిచేశాడు. అలాగే డిఓపి హరీష్ బాగా ఇబ్బంది పడి చేశాడు. సో ఇప్పుడు మనకి క్రేన్ లేకపోయినా క్రేన్ ఉన్నట్లు చూపించిన వ్యక్తి, డ్రోన్ లేకపోయినా డ్రోన్ తీసుకొచ్చిన వ్యక్తి, అసలు ఇదంతా పక్కన పెడితే వీళ్ళందరినీ అందంగా చూపించిన వ్యక్తి డిఓపి హరీష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పి హరీష్ గారు. సో హరీష్ గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టి వెల్కమ్ చెప్దాము. సో హరీష్ ఒక్కసారి రా హరీష్, ఇది రాయే, ఆ మూలకి ఎక్కడో దాక్కున్నాడు హరీష్, ఇది రాయే, రా హరీష్ రా, నీ ఎక్స్పీరియన్స్ మేకప్ అవ్వాలా? అలాగే నా ఒక 2 questions ఉన్నాయన్న, నోమనన్న. అలాగే నా 2 questions ఉన్నాయి. వైసుకోవా? ఒకటి,
ఇప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మేమందరం కూడా స్క్రీన్ మీద తీసుకురాగలిగామా ఒకటి మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి జర్నీ చాలా ఉంది, టైం స్పాన్ ఉంది, రిహార్సల్స్ కావచ్చు, లేకపోతే ప్రాక్టీసింగ్ కావచ్చు, లేకపోతే షెడ్యూలింగ్ ప్లానింగ్ కావచ్చు, స్టోరీ బోర్డ్ ప్రిపరేషన్ కావచ్చు, వీటికన్నిటికీ. పార్ట్ 2కి వచ్చేసరికి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలోకి ఏమైనా భయం వేసిందా? ఆ స్ట్రెస్ ఫీలింగ్ని ఎలా తీసుకున్నారు? యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన దానిలాగా అడుగుతున్నాను. ఆ స్ట్రెస్ని ఎలా తీసుకున్నారు? మేము చేయగలుగుతామని మీకు నమ్మకం ఉందా? మొదట అంటే రీచ్ అవుతామా లేదా అంటే రీచ్ అవుతారనే ఒక నమ్మకం అయితే రిహార్సల్స్ ఫస్ట్ పార్ట్ పక్కన పెడితే సెకండ్ పార్ట్కి అసలు రిహార్సల్స్ చేయలేదు. అది మీ అందరికీ తెలుసు. అసలు కుమారి గారికి అయితే సీన్కి వచ్చేదాకా కూడా ఆయనకి ఏమో తెలియదు. ఈమె ఫస్ట్ పార్ట్ అంటే ఈమెకు అంత అప్పుడే ఈమెకు అంత టెక్ వచ్చేసింది, అప్పుడే ఇంత. సెకండ్ పార్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడిన రోజు ఆమె అన్నారు, నేను డైరెక్ట్ షూట్లో చూసుకుంటాను సార్, ఇక నాకు కష్టంగా ఉంది సార్ నాకు అని. అంటే సరేలే అనుకొని ఇక అదే కోపంలో ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి సీన్. సో పెళ్లి సీన్ ఏదైతే ఉందో నేను ఇక నా పనిలో నేను బిజీగా ఉన్నా. ఆమెకి ఇప్పటిదాకా కూడా చెప్పలే, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి డైరెక్టర్ గారు ఇంత కోపంగా ఉన్నారు? డైరెక్టర్ గారు నేను పట్టించుకుంటే డైరెక్టర్ గారు. సో దాని కోపం ఇప్పుడు చెప్తున్నా. ఆ ముందు రోజు మీరు రిహార్సల్స్ అవ్వండి అని అంటే నేను డైరెక్ట్గా షూట్లో చూసుకుంటా, అక్కడికి వచ్చి డైలాగులు వేసేస్తా అన్నప్పుడు సరేలే అంత పొగరెక్కేసింది ఫస్ట్ పార్ట్కే. బట్ అట్లా కాదు, చాలా బాగా చేసింది. సీన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా పండించింది. సో ఒకటి చెప్తున్నాను, అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు తప్ప ఆ క్యారెక్టర్ని ఎవరు చేయలేరు. నాకైతే ప్రతిరోజు టాస్కే అనిపించింది అది అయిపోయే వరకు. పార్ట్ 1 ఒక అయితే పార్ట్ 2. సో పార్ట్ 2 చేసేటప్పుడు క్రమంలో ఎన్నో ఇబ్బందులతోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయడమే అంత రివర్స్ గేర్ అటాక్తోనే స్టార్ట్ అయింది. సో మనకి ఫైనాన్షియల్గా కానీ ఇటు టైమింగ్స్ అన్నీ ఏ పరంగా చూసుకున్నా కూడా ఇబ్బంది. మనం చేసింది 1.5 డేని. మనం 3 days టైమింగ్ పెట్టుకున్నా చేసింది మనం హాఫ్ డే 1.5 డేలోనే కంప్లీట్ చేసాం. సో 1.5 డేలో కంప్లీట్ చేసేటప్పుడు సాంగ్ కోసం ఆ రోజు మనం ఏదైతే లవ్ వైరస్ సాంగ్ ఏదైతే అది నైట్ పెట్టుకున్నాం దాబాలో. రాజ్ కుమార్ అన్న మనకు ఒక దాబా 2-3 దాబాలు చూపించారు. మనకి అక్కడ టైం వర్కౌట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు. అది లాస్ట్ డే పెట్టుకున్నాం. నాకు ఆ రోజు ఇక రాజ్ కుమార్ అన్న, నేను, మీరు అందరం కలిసి తిరిగాం. రాజ్ కుమార్ అన్న పర్మిషన్ కోసం అప్పటికప్పుడు ట్రై చేస్తున్నారు. ఒకరు ఇస్తా అన్నారు, వాళ్ళు హ్యాండ్ ఇచ్చేశారు. పాపం ఆయన నేను కలిసి మొత్తం తిరిగి వచ్చి ఇక రాజ్ కుమార్ అన్న వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ మీద పడుకున్నాం. దరిద్రానికి కింద ఆ రోజు ఫీజు కాలిపోయింది. ఆ రోజు ఇంట్లో పడుకుంటే ఆ రోజు అదేంటన్నా ఇన్వర్టర్ది ఫీజు కాలిపోయింది. పాపం ఆయన చెమటలు కింద మీద ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇదంతా కాదని మొత్తం సామాన్లు వేసుకొని పైకి వెళ్ళిపోయి పాపం మాతో పాటు సో ఆ రోజు కొద్దిగా చాలా ఇబ్బంది అనిపించింది. ఏంటి ఇంత టైర్డ్గా ఉన్నాము, నెక్స్ట్ డే షూట్ చేయగలుగుతామా? అసలు నిద్ర ఎవరికీ లేదు ఆ రోజు వాస్తవానికి. ఎందుకంటే షూట్ కోసము మనం చాలాసేపు తిరిగాము, లొకేషన్స్ కోసం ఆ రోజు నైట్ అంతా తిరిగాము. దాదాపు 3:30-4 దాకా మేల్కొని ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలు ఇచ్చాము. అసలు నిద్ర సరిపోలేదు, షూటింగ్ అయ్యిద్దా అవ్వదా ఏంటి అన్నట్టు. ఇదొక ఎత్తు అయితే ఇక ఎడిటింగ్ చేసేటటువంటి క్రమంలో అసలు మనకి ఎడిటర్ మనము ఒక 2-3 అనుకున్నాము. సో వాళ్ళు అనుకున్నటువంటి క్రమంలో మళ్ళీ ఆపద్మొక్కల వాళ్ళ లెక్క మళ్ళీ ఈ బాబా దిగాడు. సో భాను బాబా మొత్తం మళ్ళీ ఆయనే నడిపించాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఆ షూటింగ్ జరిగేటటువంటి ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు అయితే, సో ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అదొక ఎత్తు. ఎందుకంటే టోటల్గా షూటింగ్ అంటే అందరు చూసేవాళ్ళు అంటూ ఉంటారు ఏంటి అంటే, నాకు మొన్న ఒక మేడం అడిగారు ఏముందని అంత హడావుడి చేస్తున్నారు, అంత హడావుడి అంత ఏముంది, జస్ట్ 1 hour మూవీ తీసేయాలి అట్లా అని. బాహుబలి తీయలేకపోవచ్చు, బట్ మాకు ఇది బాహుబలి. నేను అదే అన్నాను, మేము బాహుబలి లాంటి సినిమా తీయకపోవచ్చు, అవకాశం ఇస్తే డబ్బులు ఉంటే ఎవరైనా చేస్తారు, అది పక్కన పెడితే. సో బాహుబలి తీయకపోవచ్చు, కానీ మా లాంటి వాళ్ళకి ఇదే బాహుబలి, ఇదే ఒక పెద్ద ఆపర్చునిటీ, బట్ అలాంటి వాళ్ళకి మాకు ఒక గొప్ప ఆపర్చునిటీ కాబట్టి. సో ఈ సినిమాలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సాధక బాధకాలు అన్నీ ఉంటాయి మేడం. మాకు ఇది పెద్ద సినిమానే మా వాళ్ళందరికీ అని అంటే ఏంటి ఇది, దీనికి ఇంత ప్రమోషన్స్, ఇంత హడావుడి అవసరమా, ఇంత ఓవర్గా అనిపించట్లేదా అంటే, మాకు మేము ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని అడిగారు. ప్రమోషన్ చేసుకోకపోతే రాజ్ కుమార్ గారు ఎవరు తెలుసు, హర్ష ఎవరు తెలుసు, భాను ఎవరు తెలుసు, హసీనా ఎవరు తెలుసు. మేము సినిమా తీసింది 1 hour కంటెంట్ అయితే దానికి సంబంధించినటువంటి హడావుడి ఇదంతా ప్రమోషన్ అనేది. సో ఇట్లాంటి విమర్శలు కూడా కొంత వచ్చాయి. అలాంటి టైంలో కొంత ఇబ్బంది పడ్డా కూడా అల్టిమేట్గా మనం కావాల్సినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో హర్ష, సో అది కూడా వచ్చింది. సో దాంట్లో సాటిస్ఫాక్షన్. సో డిఓపి గురించి మనం మాట్లాడుకోవాలి ప్రస్తుతం. అని ఇంకోటి రెండోది అని నువ్వే అడిగితే ఒకటి ఈ రెండు అంటే ఓవరాల్గా లవ్ వైరస్ 1, లవ్ వైరస్ 2 ఈ ఓవరాల్ ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇది కదా బెస్ట్ అవుట్పుట్ అనే ఒక మూమెంట్ ఉంటుంది ప్రతి డైరెక్టర్.
ఫుల్ సాటిస్ఫైడ్. ఇది పక్కా మీల్ మనకు పెట్టినట్టు వచ్చేసింది, చాలు, నాకు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు అని ఒక సీన్ ఏమైనా ఉందా? ఒక్క సీన్ అని ఓవరాల్ జర్నీలో లాస్ట్ నాకు ఆల్ ఓవర్ జర్నీలో చూసుకుంటే కనుక 20 minutes ఏదైతే ఉందో 20 minutes మనకి క్లైమాక్స్లో కానీ సో ప్రతి చోట కూడా మనకి అందరూ చెప్పేటటువంటిది 20 minutes. ఆ 20 minutes ఎడిటింగ్ అంతా అయిపోయింది, బాను నేను ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసాము. ఇక రేపు మీ అందరికీ చూపించాలి, ప్రీమియర్ ఒకటి పెట్టాలి అనుకునే ఉద్దేశం ఉన్న టైంలో ఆ 20 minutes ఫుల్ బీజిఎమ్స్ అంతా పెట్టేసి హోమ్ థియేటర్ పెట్టుకొని కూర్చున్నాము. బాను ఇక డోర్ వేసేసి బయటికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక అన్న నువ్వు చూడన్న ఏం చేస్తావు చూడన్నాను. ఇక లాస్ట్ సినిమా అంతా చూస్తున్నాను. లాస్ట్ 20 minutes ఫస్ట్ నాకు కరెక్ట్ అయింది రాజ్ కుమార్ అన్నది శ్యామ్ది సీన్ ఖతర్నాక్ అనిపించింది. అసలు రాజ్ కుమార్ అన్న సీన్ ఒక్క సీన్ నాకు కుర్చీలోంచి ఇట్లా ఏయ్ తల్లెవరో తెలియదు కానీ తండ్రివైతే నువ్వే కదరా ఆ సీన్ ఇట్లా ఆ డైలాగ్ అవును చాలా న్యాచురల్గా నాకు ఆ డైలాగ్ ఆయన అనడము అంటే వాస్తవానికి రాజ్ కుమార్ అన్న కొత్త నటన ఏం తెలియదు. సో మీరందరికీ ఓకే అవును అమ్మ ఆయన కూడా అదే అంటున్నారు. సో నాకు చాలా మంచిగా అనిపించిన సీన్ రాజ్ కుమార్ అన్నది శ్యామ్ సీన్. శ్యామ్ ఇట్లా అంటే శ్యామ్కి యాక్టింగ్ రాదు, ఈయనకేం రాదు, ఈయనకేమో దౌర్జన్యానికి తేడా తెలియదు ఆయన శ్యామ్. సో శ్యామ్ కూడా ఆయన గురించి చాలా మాట్లాడేది ఉంది. సో నాకు వాళ్ళ సీన్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. సో అక్కడ నుంచి ఇక నాకు వచ్చేసింది సినిమా మనం కొట్టేసాం రా ఇక అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు సీన్ కొద్దిగా వర్కౌట్ అయిందంటే నెక్స్ట్ మీ ఇద్దరు సీన్ ఉంటుంది క్లైమాక్స్ సీన్. సో ఆ సీన్లో ఇక బాను యాక్షన్ ఒక లెవెల్లో చూపించాడు, నీది నువ్వు ఒక లెవెల్లో చూపించి ఇద్దరు పోటాపోటీగా మీరు చూపించారు, మీ ఇద్దరికి పోటాపోటీగా వీళ్ళిద్దరు. ఇది పక్కన పెడితే ఆ ఏదైతే డెత్ సీన్ ఆ డెత్ సీన్లో చాలా ఎమోషన్ పండించాడు బాను. సో నాకు ఈ 3 సీన్లు బాగా కనెక్ట్ అయ్యి ఆ 20 నిమిషాలు చూసిన వెంటనే ఫస్ట్ నుంచి ఉన్నదంతా నాకు ఆ 20 minutes లాస్ట్ 20 minutesలో ఓకే మన కాలర్ ఎత్తుకోవచ్చు, హిట్ కొట్టేసాం ఇక అయిపోయింది. ఈసారి కూడా ఫస్ట్ పార్ట్ కంటే 2 బాగా వచ్చింది అనిపించింది. సో దాని తర్వాత నేను వెంటనే ఇది డిఐ వర్క్ అవ్వగానే నేను మా నాన్నగారికి పంపించాను. ఫస్ట్ పార్ట్ కూడా ఆయనకి పంపించి చూపించాను. సెకండ్ పార్ట్ ఆయన సూపర్ ఉంది, బాగుంది, ప్రమోషన్ ఇది తక్కువ ఇంకా ఎక్కువ చేయండి అన్నారు. అబ్బా ఇక మనం ఇక వెనకడికి ఏది ఎందుకంటే ఆయన మంచి క్రిటిక్ ఆయన మా నాన్నగారు బాగా చెప్తుంటారు, విమర్శ ఏది ఉన్నా కూడా వెంటనే చెప్తుంటారు. సో ఫస్ట్ పార్ట్లో ఆయన ఎలాంటి రివ్యూ ఇచ్చారో సెకండ్ పార్ట్ అంతకు మించి ఇచ్చారు, చాలా చాలా బాగుంది. ఇక దీనికంటే బెస్ట్ ఇవ్వండి, ఇంకా బెస్ట్ ప్రమోషన్ చేయండి అనగానే ఇక ప్రశంస ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు అందరి దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్ అనేది మనకి వస్తుంది. సో ఇంత పాజిటివ్ టాక్ ఇదంతా జరగడంలో మనకి మంచి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం హరీష్ని రానియాలి. హరీష్ ఇది రాయే నీట్రా ఇక వెనకాల ఉండదు, ఎప్పుడు వెనకాల కూర్చుంటే ఎట్లా చెప్పు, ఈసారి నువ్వు ముందు కూర్చోవాలి. ఎలా అనిపించింది జర్నీ నీకు లవ్ వైరస్ 1కి 2కి? ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం డిఓపి అనే ఒక పదానికి ఆ మాట కోసం కట్టుబడి నాకు ఇచ్చిన మాట కోసం చేసావు, సీన్ సార్కి ఇచ్చిన మాట నాకు ఇచ్చిన మాటకి చేసావు. సో ఎలా అనిపించింది నీకు ఈ జర్నీ? బాగా అనిపించింది అన్న, చాలా బాగా అనిపించింది. కొత్తగా ఇందులో నువ్వు నేర్చుకున్నది అంటే ఏం నేర్చుకున్నావు, తెలుసుకోగలిగావు అంటే ఏం చెప్తావు? నాకు ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం అన్న. ఓకే, నేను ఎప్పుడు చేయలేదు. ఓకే, నాకు అవకాశం ఇచ్చింది మీరే అన్న. నాకు ఇంతమందికి నువ్వు మంచిగా చూపించినందుకు వీళ్ళందరి తరపున కూడా నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం అన్నావు. సో నీకు ఇంకొకటి నేను పార్ట్ 1 కానీ పార్ట్ 2 అయినా కథ చెప్పాను, పార్ట్ 1 కథ చెప్పలే. అసలు ఏమీ తెలియకుండా ఒక్కోసారి నెక్స్ట్ సీన్ ఏంటో కూడా నేను చెప్పను, ఇదిగో పలానా చోట ఇక్కడికి వెళ్ళిపోతా, వీళ్ళకి కూడా నేను చెప్పను, నాదంతా అంతా హడావుడి దడాదడి అని ఉంటుంటుంది. సో అలాంటప్పుడు ఏంటి ఇప్పటికిప్పుడు ఈ సీన్ చెప్తున్నాడు, ఏంటి నేను ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది కొంత ఇరిటేట్ అయ్యి ఇబ్బంది పడ్డ సందర్భం ఏదైనా ఉందా? ఏది లేదన్న, ఏం లేదు. ఏది అవును అవును కింద ఉంటాడు అది అవును. అట్లా సీన్ ఒకటి పార్ట్ 1లో ఒక సీన్ అయితే పార్ట్ 2లో డెత్ సీన్ ఏదైతే ఆగంపాండు శ్యామ్ చనిపోయిన సీన్లో రైలింగ్ ఎక్కి పైకి ఎక్కి ఇట్లా తీసావు కదా పిల్లర్ పైన, అందరు అనుకున్నారు అది డ్రోన్ అనుకున్నారు. అవును అవును మేకింగ్ షాట్లో తెలుసు. అవును, ఎలా ఏమనిపించింది అలాంటి సీన్లలో అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది? ఇబ్బంది ఏమనిపించలేదన్న, మన వర్క్ అది చెయ్యాలి. ఓకే,
నీకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తులు ఈ జర్నీలో, ఇన్ని రోజుల జర్నీలో నీకు బాగా కనెక్ట్ అయిపోయారు అని అంటే ఎవరు? మీరే అన్న. నేను కాకుండా నన్ను వదిలేయి. సో నేను కాకుండా నీకు బాగా కనెక్ట్ అయింది ఈ జర్నీలో, నేను ఇంకా వాళ్ళ గురించి బాగా తెలుసుకోగలిగాను, వాళ్ళ గురించి బాగా అర్థం చేసుకోగలిగాను, పలానా వీళ్ళని అపార్థం చేసుకోగలిగాను, చేసుకున్నాను. అపార్థం అనేది ఏం లేదన్న, ఇద్దరు కనెక్ట్ అయి ఉన్నారు అన్న. ఓకే. హర్ష, ఓకే. వసంత్ ఇద్దరు కనెక్ట్ అయ్యారు బాగా. అలా శ్యామ్ అన్న. ఓకే. నెక్స్ట్ ఒకవేళ పార్ట్ 3 తీయాల్సి వస్తే దానికి నువ్వు రెడీగా ఉన్నావా? కన్ఫర్మ్ అన్న, రేపు పెట్టినా రెడీ అన్న. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి అన్నట్టు, పార్ట్ 2 తర్వాత పార్ట్ 3, పార్ట్ 3, పార్ట్ 4 అయినా కూడా మీకు ఆబ్వియస్గా అదే ఇంకేముంది అన్నా చెప్పండి. నేను నమ్మున్నారు చాలా మంది. నేను ఒకటి చెప్పుకోవాలన్నా, నేను ఒక 3-4 చెప్పుకోవాలన్నా. నా గురువు రాంబాబు గారు, తన వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నేర్పించింది నాకు ఆయన. సూపర్. ఇంకోటి మా మామయ్య, ఫీల్డ్లో నాకు అసలు ఈ ఫీల్డ్ నాకు లేదన్నా. ఓకే. నాకు నచ్చలే అసలు ఈ ఫీల్డ్. లేదురా, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, చెయ్యి నువ్వురా అని మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి మా మామయ్య దగ్గర ఉండి, మా మామయ్య కెమెరా ఉండి, M3 కెమెరా ఉంది, దాంతో నేను అన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఓకే నాకు నేర్పించాడు. దాని తర్వాత ఛానల్లోకి వచ్చాను. నాకు ఛానల్ అంటే ఇష్టం లేదన్న అసలు. ఓకే. ప్రోగ్రాంలు చేసుకోవాలి, ఓకే, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇదే నా గోల్ ఉండే నాకు. ఓకే. పెళ్ళిళ్ళు ఛానల్ నాకు అంత ఇష్టం లేకుండా, ఛానల్లో ఏముంటుంది ఏముండదు, అంత రిస్క్ పని ఉంటుంది అని. నువ్వు ఛానల్కి వచ్చినప్పుడు కూడా పరిచయమైన ఫస్ట్ వ్యక్తులు నేనే కదా, నాతోనే. నాకు ఫస్ట్ సామాన్యతోనే నాతో పాటు వచ్చావు. అవును. ఓకే. చెయ్యి, నువ్వు చేస్తావు, ఛానల్లో కూడా వెళ్ళు, ఇప్పుడు ఛానల్లో వెళ్ళిపోతే నువ్వు బాగానే చేస్తావు అని అంటే సరే అని నాగరాజు బాగా. లవ్ వైరస్ 2లో అంటే నీకు బాగా కనెక్ట్ అయింది వసంత్, డైమండ్, శ్యామ్ వీళ్ళు. సో లవ్ వైరస్ 2లో అంటే షూటింగ్ ఏదైతే ఉందో చేస్తున్న టైం అంతా కంటిన్యూషన్, నిద్ర లేదు, ఏమి లేదు. కొన్ని సందర్భాల్లో అసలు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా తెలిసి డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్, డిన్నర్కి అట్లా వెళ్ళిపోయిన సందర్భాలు. సో అట్లా ఇరిటేషన్ పడ్డావా? ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయా షూటింగ్ చేస్తున్నటువంటి టైంలో? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది నీకు ఈ షార్ట్లో? ఓకే అన్న, వాళ్ళకి తెలుసు అన్న. ఓకే, వర్క్ అంటే ఇలాగే ఉంటుంది, చేస్తా, ఫుడ్ దొరకదు టైంకు అని వాళ్ళకి అర్థమైంది, తెలుసా. నీకు మొదటి నుంచి అంటే ఈ విషయంలో బాగా సపోర్ట్గా ఉన్నది ఎవరు? అంటే నువ్వు ఇంత వర్క్ హాలిక్గా ఉండాలి ఇట్లా ఉంటున్నావు కదా, నీకు బాగా సపోర్ట్గా ఉన్నది ఎవరు? బ్యాక్ బోన్గా ఉండి నడిపించి? మా మామయ్య. ఓకే. ఇప్పటికే మా మామయ్య అన్నాడు. ఓకే. బస్వరాజ్. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు థ్యాంక్ యూ చెప్పాలన్నా. ఒకటి మా శ్రీనివాస్ సార్కి, నాగరాజ్ బాబు, వాళ్ళ వల్ల ఈరోజు నేను కూడా శ్రీనివాస్ సార్కి, మన శ్రీనివాస్ సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ, ఎందుకంటే మీ అద్భుతమైన టీంని ఇచ్చారు శ్రీనివాస్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, లవ్ యూ సార్. సో దాంతోపాటు నాగరాజు కూడా అండ్ నరేందర్ కానీ, ప్రభు కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మనకి బాగా సపోర్ట్గా ఉన్నారు. మనకు వెనకాల నుండి షూట్ చేస్తున్నటువంటి టైంలో ప్రతిరోజు కూడా మనకి చాలా సపోర్ట్ ఇచ్చారు. సో కెమెరా పరంగా ఫస్ట్ మనం ఏదైతే M3 M4 వాడాము, ఇంకొద్దిగా బెటర్మెంట్ కోసం మనము FX3 వాడాము. సో FX3 అనేది టాప్ ఒక కెమెరా. సో ఇటు నుంచి ఇటు డైవర్ట్ అవుతున్నటువంటి టైంలో కొంత ఏమైనా ఇబ్బంది అంటే మనం కొద్దిగా బడ్జెట్ పెరుగుతుంది కదా, కెమెరా కాస్ట్ పెరుగుతుంది కదా, మళ్ళీ ఎందుకు, లేకపోతే మనం ఇందులో పెడదామని అనుకున్న టైంలో నేను అన్నాను ఈ కెమెరా అవసరం అన్న. నువ్వు కాదు ఇదే పెట్టాలి అని కాంప్రమైజ్ అవ్వద్దు అని కూడా అన్నావు. సో బెటర్మెంట్ నువ్వు అనుకున్న బెటర్మెంట్ నువ్వు చూసా సరే, డైరెక్టర్గా నా కోణంలో నేను కొంత చూసుకోగలిగాను. అంటే టెక్నికల్గా నీ బెటర్మెంట్ చూసావు నా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మీరే చూసారన్న ఎంత తేడా ఉందో. FX3 పెడితేనే బాగుంటుంది, ఫస్ట్ పార్ట్ కూడా అన్న FX3 పెడితే బాగుంటుంది అన్న అంటే సరే మన బడ్జెట్లో లేదు అని అన్నాం, దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఓవరాల్గా ఈ జర్నీ మొత్తం నీకు సాటిస్ఫై అయ్యా? ఒక DOPగా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మొదటి రోజు ఆ స్క్రీన్ మీద ఆ రోజు మనం చూస్తున్న టైంలో ఏమనిపించింది నీకు? చాలా హ్యాపీ ఫీల్ హరీష్ అని మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అన్న. మా బ్రదర్ అన్న చాలా సంతోషపడ్డాడు. స్క్రీన్లో నా పేరు పడంగానే వాడు చెప్పుకోలేని ఆనందం అన్నాడు. చాలా ఆనందం. మా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పెడుతుంటే అందరూ కంగ్రాచులేషన్ అని అందరూ బాగా పెట్టారు అన్న, అందరు చెప్పారు బాగా.
నువ్వు కూడా నిస్వార్థంగా దీనికోసం చాలా చాలా కష్టపడ్డావు, చేసావు, మంచి హార్డ్ వర్క్ చేసావు. సో ఎట్లాంటి రెమ్యునేషన్ తీసుకోకుండా పార్ట్ 1కి కానీ పార్ట్ 2కి కానీ, ఎందుకంటే మనకున్న బడ్జెట్ కానీ మనకున్న పరిస్థితులు అంతా దృష్టిలో పెట్టుకొని సో ప్రతి విషయంలో కూడా నువ్వు అడ్జస్ట్ అయ్యావు, ఎంత చేయాలని చేసావు. నువ్వని కాదు, అందరూ చేశారు. అందరు చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. సో అది కుమారి గారు కానీ, భాను కానీ, డైమండ్ కానీ, రాజ్ కుమార్ అన్న కానీ, సో వాళ్ళకి వీళ్ళే కాదు, మొత్తం మన టీం అందరం కూడా అట్లా చేయబట్టి ఈరోజు ఇంత అవుట్పుట్ వచ్చింది. కేవలం ఒకరి వల్ల వచ్చిందేం కాదు. సో ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు ఈ షార్ట్ ఫిలిం గురించి? షార్ట్ ఫిలిం కాదు, ఈ సినిమా గురించి చెప్పాలంటే. పార్ట్ 3 ఎప్పుడు ఉందన్న? పార్ట్ 3 సరైన సమయంలో సరైన నిర్ణయం, ఓకేనా? అది. సో ఇంకా ఇంకో వ్యక్తి మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి సో శ్యామ్. సో శ్యామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. శ్యామ్ అనే వ్యక్తి అంటే నా జర్నీలో దాదాపు ఒక 4 years నుంచి ఉన్నాడు. సో శ్యామ్ గురించి మనం మాట్లాడుకుందాం. శ్యామ్ వస్తున్నాడు ఇప్పుడు. శ్యామ్ ఒక్కసారి ఇటు రండి. మీరు శ్యామ్ ఎట్లా అనిపించింది జర్నీ? నీకు ఏమనిపించింది, ఏంటి చెప్పు. నాతో ఈ జర్నీ కన్నా 4 సంవత్సరాల నుంచి నీతో జర్నీ నాకు చాలా అనుభవం అన్న. ఈ జర్నీ ఏముందన్న, ఇప్పుడు నువ్వు నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు, ఎలా కోప్పడతావు, ఎలా కూల్ అవుతావు, అన్నీ తెలుసు. ఈ సినిమాలో ఏం చూసావు కొత్తగా? ఈ సినిమాలో చూసానంటే ఫస్ట్ పార్ట్ చాలా కూల్గా అయిపోయింది. దాంట్లో మనస్పర్ధలు లేవు, ఏమీ లేవు. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఈ సినిమానే కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఈగోలు పడుతుంటారు, అవి పడుతుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు. అది కూడా మనకి కూడా వచ్చింది, అది అనుభవం అనమాట. ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అంటే అవి అన్నీ పట్టించుకోకూడదు. మనం చేసింది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లాగే వాడాలి, అంతేగాని ఒకళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారని పట్టించుకోకుండా ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కామన్ జర్నీ మళ్ళీ కామన్గానే వెళ్తూ ఉండాలి. అంతే నా పద్ధతి ప్రకారం. ఈ మూవీలో నువ్వు లాస్ట్లో క్లైమాక్స్లో చచ్చిపోతాను, డెత్ సీన్ చంపేశారు, కసా 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 అయిపోయింది మూవీ. ఆ టైంలో ఆ డెత్ సీన్ చూసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అంటే బేసిక్గా మనకు రిలీజ్ అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, ఎందుకంటే కొంతమంది ఒప్పుకోరు, కొంత ఇబ్బంది పడతారు ఇట్లాంటి సీన్లు అని అన్నారు. కానీ ఆ సీన్ ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? ఒప్పుకోరా అంటే దాని గురించి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదన్నా, రిలీజ్ అయ్యేంత వరకు కూడా తెలియదు, నేను చెప్పలేదు ఎవరికి. కానీ లాస్ట్లో నన్ను కొడతారు అనేది చిన్నది లీక్ ఇచ్చాను తప్ప నేను చచ్చిపోతాను, నన్ను మోసుకుపోతారు అనేది కూడా తెలియదు ఎవరికి. ఓకే. అయితే ఏంటంటే స్క్రీన్లో చూసిన తర్వాత మా భార్య ఎలా ఒప్పుకున్నావు నువ్వు అని అడిగింది ఫస్ట్. ఓకే. అంటే ఆ తర్వాత తను కూడా అన్నది, చాలామంది చిరంజీవి చచ్చిపోతారు, ఎన్నిసార్లు చచ్చిపోలేదు, బాలకృష్ణ ఎన్నిసార్లు చచ్చిపోలేదు, వాళ్ళందరూ ఇదైపోయింది అని చెప్పేసి అన్నారు. మా ఆర్టిస్ట్ వసంత్ గారు అయితే గణపతి దిష్టి తీయించుకో ఇంటికి వెళ్ళి బాబాయ్ అని చెప్పాడు. అదొక్కటి ఆయన దగ్గర నాకు నచ్చింది. బాబు ఆ రోజు చూశాడు కదా థియేటర్లో, బాగా ఎమోషనల్ అయ్యాడన్న. ఓకే. చూసి ఒక పక్క నువ్వు కూడా చూసావు కదా, ఒక పక్క చూస్తున్నాడు, కళ్ళిండు అలా వస్తున్నాయి, అలా ఎమోషన్ అయిపోయి చూస్తున్నాడు అనమాట. ఎంతైనా తండ్రినే కదన్న, ఒక తండ్రి చావు కనిపిస్తుంది. అందరు ఇలా ఏం జరుగుతుంది ఆయన డెత్ సీన్ వచ్చినప్పుడు అందరు తిరుగుతారు, ఎవరో ఏం చనిపోయిందా, నవలు చనిపోయిందా, లేకపోతే ఎవరో చనిపోయాడు, కుమార్ జన్మ చనిపోయిందా, అది కూడా ఉండే. రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్ వస్తే పరిస్థితి ఏంటి? అంటే చచ్చిపోవడం కాదు, మీ బాబు ఎవరినో లవ్ చేశాడు, నిజంగా ఇంటికి వచ్చేవారు మీద దాడి చేశారు, అలాంటప్పుడు ఏంటి, ఎట్లా ఫేస్ చేస్తావు? ప్రాక్టీస్ అయిందంట ఇప్పుడు దాకా అటువంటిది ఏం రాలేదన్న, అంటే రాకుండా చూసుకోవడానికి ఇది ముందు జాగ్రత్త అనమాట. అంతేనా? వెరీ గుడ్. అంతే. ఓకే. ఈ సినిమాకి నువ్వు కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ప్రొడక్షన్ మేనేజర్వి కూడా. సో అందరినీ చూసుకోవాలి, అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక ఇంటర్వ్యూలో వసంత్ చెప్పినట్టు ఎవరి మీద కోపం వచ్చినా ఫస్ట్ నీ మీద తీస్తాను. అంటే నీతో ఉన్న చనువు కానీ నీతో ఉన్నటువంటి అది రిలేషన్. తిట్టుకున్న అవసరం నన్ను ఎన్నిసార్లు తిట్టుకుని నిజం చెప్పు, గుండె మీద చెయ్యి చేసుకొని నిజం చేసుకొని చెప్తున్నా, తిట్టుకున్నా. అది లెక్క. ఇప్పుడు చెప్పు, ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలు లెక్క. నువ్వు మాత్రం కుమారికి నిజం చెప్పేస్తావు, నేను చెప్పకూడదా? చెప్పాలి. కానీ ఏంటంటే ఇది సరదాగా సాగిపోయిందన్న మొత్తం. ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పాల్సింది ఏంటంటే ఈగోలన్నీ పక్కన పెట్టేయండి, మళ్ళీ జనరల్ లైఫ్ మామూలుగా కామన్గా
థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి ధర్మాస్ ప్రవీణ్ గారికి. ఓకే. సెకండ్ మా కోఆపరేటివ్ సార్ నన్ను కొట్టిన ఆయనకి. అనుకుంటే 3 వసంత్ గణపతి గారికి. అవును. 4 మా కుమారి గారికి. 5 మావాడికి. 5 ఈయనకి అందరికి ఇవ్వాలి, ఎందుకంటే అందరూ దీంట్లో సమానంగా పనిచేశారు. ఈయన లొకేషన్స్ ఇచ్చారు, అవును. ఈయన అవుట్డోర్ జర్నీ బయట ఏది కావాలన్నా తెచ్చేది అవును. ఈయన. మొత్తం హీరో గారు ఎడిటింగ్ కూడా చేశారు, అవును. హీరోయిన్ గారు లొకేషన్స్ ఇచ్చారు మనకి. అవును. ఆవిడని కూడా వాడేసాం మనం. అవును. కదా ఇందులో ప్రతి ఒక్కరు ఒక్క క్యారెక్టర్ కాదు, సహాయం చేశారు, క్యారెక్టర్లు చేశారు. హీరోయిన్ గారు అయితే ఎన్ని త్యాగాలు చేశారండి. ఆమె పెంట్ హౌస్ లొకేషన్ ఇచ్చారు, వాళ్ళ బాబుని ఇచ్చారు, వాళ్ళ ఫాదర్ని ఇచ్చారు. అవును, మర్చిపోయాం. దీంట్లో వాళ్ళ బాబు ఇక్కడే ఉన్నాడు, ఒకసారి పిలిస్తే ఒకసారి బాబు ఆగంపండు ఇటు రావు, ఆగంపండు ఆగంపండు కమియర్. సో ఈ మూవీలో మీ బాబులు కూడా వాడేసాము. ఈ డైలాగ్ చెప్పు, డైలాగ్ బోలో, డైలాగ్ బోలో, ఆగంపండు బోలో. నమస్తే ఆగంపండు గారు. నమస్తే ఆగంపండు గారు. మళ్ళీ ఇంకోసారి और एक बार एक्शन. చెయ్యి ఇట్లా. నమస్తే ఆగంపండు గారు. నమస్తే. సో బాబు మాస్టర్ ఆసిఫ్ చాలా చాలా అంటే చిన్నప్పుడు ఆ సాంగ్ ఏదైతే ఉందో మాకు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఒక బేబీ కావాలి, చిన్న ఒక 3 ఇయర్స్ బేబీ కావాలి. సో ఎవరు అని అనుకున్న టైంలో మాకు ఆనిముత్యం దొరికేశాడు. ఎవరో ఎందుకు మా బాబుని వాడేయండి అని అనేసి. సో నిజంగా చాలా అద్భుతంగా ఆ ఉన్న 2.5 మినిట్స్ సాంగ్లో కంట నీరు వచ్చిందంటే ఇతను కూడా ఒక కారణం. సో ఎంత క్యూట్గా, ఎంత చెబ్బిగా మేము చెప్పినట్టు చేశాడు పాపం, ఇబ్బంది పడకుండా. సో ఇన్వాల్వ్ అయిపోయాడు, డైలాగులు కూడా బట్టేస్తున్నాను. నీ కుమారి తెలుసా? కుమారి అమ్మా చూసారు కదా, కుమారి నీ వల్లనేనా. సో ఆసిఫ్ చాలా చాలా బాగా యాక్టివ్గా చేశాడు. సో మాకు చిన్నప్పుడు భాను క్యారెక్టర్ కోసం నిజంగా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ టైం నా ద్వారా, మా స్వయం కృషి క్రియేషన్స్ ద్వారా, మా లవ్ వైరస్ 2 ద్వారా తెర ముందుకు వచ్చాడు. ఇతనికి ఇంకా బెటర్ ఇంకా మంచి అవకాశాలు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు చేసేస్తావు, నువ్వు ఏదైనా చేసేస్తావు. డైలాగ్ ఇస్తే చేస్తావు కదా, నువ్వు చేసేస్తావు కదా, చేసి తగ్గేదేలే కదా, తగ్గేదేలే అది. సో చూసారు కదా టీం ఎట్లాంటి కసకసలాడే టీం అంతా మొత్తం మా దగ్గర ఉందండి, స్వయం కృషి టీం. సో వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. సో ఇందులో ఇంకొక వ్యక్తి హజరత్ అలీ గారు. సో సార్ మీరు కూడా రావాలి సార్, మీరు కూడా రావాలి. సో ఎలా అనిపించింది హజరత్ అలీ గారు మీకు మాతో జర్నీ? నిజంగా చెప్పాలంటే ఇది ఒక దగ్గర పెట్టుకో, ఫస్ట్ టైం అనమాట ఇది. ఓకే. ఎక్కడ కానీ షూటింగ్లో కానీ అంటే చూస్తుంటాం కానీ డైలాగ్ చెప్పడం, సినిమా చూడటం, తెర మీద నేను కనపడుతున్నానా అన్నది కూడా నాకు తెలియదు చూసేదాకా. ఇది ఫస్ట్ టైం అనమాట. ఓకే. ఫస్ట్ టైంలో అప్పటికప్పుడు డైలాగ్ చెప్పడం నిజంగా ఇది మీరు ఇచ్చిన ఆపర్చునిటీ అనుకుంటా. ఎందుకంటే నాకు ఇంత మటుకు ఇప్పుడు తెలియదు అసలు. ఆ సీన్లో నా పేరు రాగానే మా మిస్సెస్కి అయితే అసలు పట్టుకోలేము, ఎగిరికి అంతులేస్తున్నామాట. ఓవరాల్గా సినిమా మొత్తంలో హీరోయిన్ మీ పాప అయినా కూడా ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ పార్ట్ 1లో 2లో మీరు రాగానే మాత్రం అసలు నా పేరు చోట్ల నా పేరు చదువు ముందు పేరు ఎక్కడుందండి. ఫస్ట్ టైం అనమాట. ఆమెకి అసలు మామూలుగా హ్యాపీ అనమాట. ఓకే. ఓకే. నా తరఫున మా మిస్ తరఫున మీకు చాలా థ్యాంక్స్. మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఏదైనా మా మనోడిని కూడా మీరు తీసుకొని అతనికి ఒక మంచి లైఫ్ ఇచ్చారు. అతను టీవీ పెడితే వాళ్ళ ముందు ఓలమ్మో పాట ఒకటి, నమస్తే ఆగంపండు గారు, ఇదే డైలాగ్ ఇంకా. ఓకే.
మీరు ఎంతగానో చూస్తుంటే ఎంతగానో చూపించుంటే ఇలా అంత ప్రిపేర్ అయి ఉంటాడు చెప్పండి. ఇక మీరు చూపించే అవసరం లేక అవును ఇదే పెట్టేస్తారు ఇక. అంతేనా? ఆయన చేతిలో రిమోట్ ఉందంటే మాకు ఇవ్వడు. ఓకే. అది అయిపోయేదాకా చూస్తూ అన్నం తింటూ ఉంటాడు ఇక చేస్తూ ఉంటాం. సో ఈ మీ క్యారెక్టర్, మీ మనవాడి క్యారెక్టర్ ఇదంతా పక్కన పెడితే కుమారి క్యారెక్టర్ పార్ట్ 1 పార్ట్ 2లో ఆమె లేకపోతే ఈ అసలు ఈ ఓవరాల్ స్టోరీ లైన్కి కుమారి అనే బిల్డింగ్ మెయిన్ పిల్లర్ ఆమె. సో ఆమెను బేస్ చేసుకునే భాను కానీ, ఆమెను బేస్ చేసుకునే హర్ష డైమండ్ క్యారెక్టర్ కానీ, వసంత్ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆమెను బేస్ చేసుకుని ఉంటాయి. సో ఏమనిపించింది మీ పాపని ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్క్రీన్ మీద చూసినప్పుడు, ఇంత పర్ఫెక్ట్గా అంటే దాదాపు 1 అవర్ కంటెంట్లో చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇదైతే నిజంగా అసలు మా పాప నాకు చెప్పలేదు ఇలా సీన్ ఉంది ఇలా చేస్తానని, షూటింగ్ ఉంది వెళ్తున్నానని. సరే ఓకే అన్నాను. టైం 11 అయింది, రాత్రి 12 అయింది. ఫోన్ చేస్తుంటే వస్తున్నా అంటుంది కానీ రావట్లేదు. ఓకే. అరే ఏంటి మామూలుగా 10ంటికి 11ంటికి అయిపోయింది వచ్చేస్తుందంటే తెల్లదన 2ంటికి 3ంటికి వచ్చిందండి. ఇక అప్పుడు చెప్పామాట ఏంటమ్మా ఇది అంటే, లేదు డాడీ నేను ఆ క్యారెక్టర్ చేయాలి, నాకు టైం సరిపోదు, డోంట్ వరీ అని చెప్పేసి ఓకే క్యారీ అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ కూడా ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను. పార్ట్ 1కి అప్పటికి మీకు మాకు పెద్ద పరిచయం లేదు, అంత కొత్త కూడా చూడలేదు, తెలియదు కూడా, తెలియదు. వస్తుంది పోతుంది. ఇంట్లో మా మిస్సెస్ చెప్తుంది ఇలా షూటింగ్ వెళ్తున్నాను అంటే, కానీ ఆ క్యారెక్టర్కి ఏమో షూట్ అవుతుందని మీరు డిసైడ్ చేయడం అనేది అది గొప్ప ఇదనమాట, ఏదో బ్రహ్మ ఆర్ట్ గీసినట్టు. మీ పాప పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఏమనిపించింది మొత్తం ఓవరాల్గా పార్ట్ 1 కానీ 2 కానీ చూసినప్పుడు? పార్ట్ 1 లేదో చింపేశారు, పార్ట్ 2 లేదో అతికేశారు. ఇక చింపేశారు, అతికేశారు. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అంటే మీరు అనుకున్నట్లు అంటే మీరు వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చింది అది. ఎందుకంటే బేసిక్గా ముస్లిమ్స్లో చాలా వరకు ఇలాంటి వాటిని కొద్దిగా ఎంకరేజ్ చేయరు. సో కళలు కానీ కళల పట్ల మీకెంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ టైం చూసినప్పుడు చుట్టాలందరూ ఎందురా ఈ సినిమాలు ఆటి ఈటి అని చెప్తున్నారు. అవును. ఇక తప్పదు ఇక, ఎందుకంటే ఆ ఫీల్డ్ ఆమె ఎంచుకుంది, నేను దాంట్లో చేస్తాను కష్టపడతాను, సర్లే అన్నాను. సెకండ్ పార్ట్ చూసినప్పుడు మామూలుగా లేదురా బాబు, మీ అమ్మాయి ఎక్కడికి స్టార్ అయిపోయింది, ఆ డైరెక్టర్ గారిని పట్టుకో, ఎందుకంటే దారి చూపించింది ఆయనే కాబట్టి. ఫస్ట్ టైము బేసిక్గా ఏంటంటే ఇంకోటి సింక్ ఏమైందంటే మీది భద్రాచలం, మాది పాలోచండి. అది కూడా అది అనుకోకుండా జరిగింది. అది చెప్పేదాకా మా తెలియదు, మేము చెప్పేదాకా మీ తెలియదు, ఏదో జరిగిపోతుంది అలాగా. ఇది భద్రాచలం పాలవంచ అనేది అసలు ఈ కుమారి గారి భద్రాచలం, అర్చన గారి పాలవంచ. ఓవరాల్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా మీకు కానీ మీ ఫ్యామిలీ అందరికి కూడా? చాలా బాగా ఎలా అనిపించింది? ఒకవేళ పార్ట్ 3 ఉంటే, పార్ట్ 3 పక్కన పెట్టండి, పార్ట్ 3 కాకపోయినా ఫ్యూచర్లో ఏమైనా మేము ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తే పార్ట్ 3 తీస్తారు, ఇక పక్కన పెట్టేది ఉండదు. మాకంటే పక్కన పెట్టేది అది. ఇప్పుడు మన కార్తీక దీపం సీరియల్ వస్తుంది చూసారా, 20 నిమిషాల సీరియల్, దానికోసం జనాలు అలా కూర్చుంటారు. యాక్చువల్గా నేను కూర్చుంటా దానికి, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట ఆ టైంలో ఆ దీపాన్ని, కార్తీక దీపం సీరియల్. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ పార్ట్ 3 ఎప్పుడు వచ్చేది మేము చూస్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు ఇచ్చారు మంచి ఎంకరేజ్మెంట్, మీ పాపకి ఇచ్చారు, మీ పాప మాకు అదేవిధంగా సపోర్ట్ చేశారు. సో మీ మిస్సెస్ కానివ్వండి, మీ బాబుకి కానివ్వండి, సో మీ మనవాడికి కానీ, మీ ఫ్యామిలీ అందరికీ మా టీం అందరి తరఫున నేను రుణపడి ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుమారి గారికి పేరు హసీనా అయినా కూడా నాకు ఎప్పుడు కుమారి కాదమ్మా, కుమారి పడిపోయింది, ఆ ముద్ర పడిపోయింది. ఈ పేరు కుమారి అని ఎట్లా పడిపోయింది? వసంత్ పేరే. ఇక వసంత్కి ఫోన్ కలపండి, వసంత్ ఎవరు మాట్లాడతలేవు, ఆయన మాట్లాడలేని పొజిషన్ ఉన్నాడు. యాక్చువల్గా చెప్తాం అనుకున్నాను, మనకి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి, ఫైనల్ ఇంటర్వ్యూకి, థ్యాంక్స్ మీట్కి, సక్సెస్ మీట్కి వసంత్ రాలేకపోయాడు హెల్త్ ఇష్యూస్ కారణం మూలంగా. వసంత్ చాలా సపోర్ట్ చేసాడు మనకు. వసంత్ ఏంటంటే కొంత హెల్త్ ప్రాబ్లమ్, ఆయనకి ఫీవర్, బాగా విపరీతమైన ఫీవర్తో మన ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోతున్నాడు. ఇక వసంత్ ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశాడు. సో సెకండ్ హీరో క్యారెక్టర్ చాలా కీలకంగా చేశాడు. నిజంగా మనిషి ఆ టెంపుల్ సీన్ ఏదైతే ఉందో చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఈ కుమారికి ఆ సినిమా మొత్తంలో కొంత కామెడీ కన్వర్జేషన్ సీన్ ఏదైతే ఉందో అది సో చాలా చేశాడు. లాస్ట్ క్లైమాక్స్లో కూడా ఇక లుంగి కట్టుకొని ఇట్లా నోట్లో కత్తి పెట్టుకుని సీన్ అల్టిమేట్ అది బాగా ఇచ్చాడు. వసంత్, నీకు డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి నీకు కూడా. నువ్వు డెఫినెట్లీ ఇంకా బెటర్. నువ్వు ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోయినా నువ్వు ఎప్పుడు మా గుండెల్లో ఉంటావు, మాతో ఉంటావు, మా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో ఉంటావు. ఇక దాంతో పాటు వసంత్తో పాటు మనం చెప్పాల్సిన వ్యక్తి యామిని, మా కాస్ట్యూమ్ డిజైనర్ యామిని గారు. సో యామిని, నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేమో, మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టలేను. సో
నువ్వు ఈ ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో నీ జర్నీ ఒక దేవుడిచ్చిన చెల్లెవి నువ్వు. సో నువ్వు మాతో చాలా అంటే ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా నువ్వు మాతో పాటు జర్నీ చేసావు. చాలా చాలా థ్యాంక్స్ఫుల్. మరీ ముఖ్యంగా మధు చాలా ఓపికగా పని చేశాడు, తను కూడా మిస్ అయ్యాడు యాక్చువల్గా. సో అలాగే మా ప్రేక్షకుల దేవులందరికీ లవ్ వైరస్ పార్ట్ 1 20K వ్యూస్ టచ్ అని అవును ట్రెండింగ్లో ఉంది. లవ్ వైరస్ 2 కూడా చెప్పాలి. సో చిన్న బాబ్జీ, సో వీళ్ళందరూ ఇక బాబ్జీ నీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఎడిటింగ్ చేసేటటువంటి టైంలో నాతో పాటు అండ్ భానుతో పాటు ఉన్న ప్రతిదీ కూడా అన్న ఈ సీన్ బాగుందన్న, ఈ సీన్ బాగాలేదన్న, ఇట్లా చేస్తే బాగుంటుందన్న తన సలహాలు సజెషన్స్ కూడా ఇచ్చాడు. సో మేమేమైనా చెప్పినా కూడా బాబ్జీ కొంత ఈ తొందరగా ఫ్లెక్సీలు కావాలి, బాబ్జీ కొద్దిగా తొందరగా వెళ్ళి తీసుకురావాలి, లేకపోతే పోస్టర్స్ కావాలి, కొద్దిగా డిజైన్ నిజంగా కూడా ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా చేస్తాడు. బాబ్జీ నీకు ఎట్లా అనిపించింది జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, ఈ ఆపర్చునిటీ నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంటే నీ ఒక కష్టం అనేది చూసా ఉన్నా మేము, అలాగే భాను కూడా. భాను లేనిదే భాను అంటే నన్ను ప్రజెంట్ చేశాడు అనమాట. అవును. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. సో మొత్తానికైతే అంటే ఈ షార్ట్ ఫిల్మ్ కానీ ఈ సినిమాకి సహకరించిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా తరపున. సో ముఖ్యంగా ఇటు ప్రవీణ్ అన్నకి, అర్మాస ప్రవీణ్ అన్న, సో దీనికి నువ్వు పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ప్రొడ్యూస్ చేసావన్నా, నేను అడిగిన వెంటనే కాదనకుండా. సో ప్రమోషన్స్ కానీ అన్నింటిలో దూరం ఉన్నా, సో నువ్వు ప్రతి వాటికి కూడా నాకు సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అన్న అండ్ ధృతి పాప, నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మా. అండ్ మా ఫాదర్ అహ్మద్ గారికి కానివ్వండి, దాంతోపాటు మా బ్రదర్ అక్బర్ అండ్ పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా చేశాడు. సో ఇప్పటికి కూడా మొత్తం ఇన్ఛార్జ్గా చేశాడు. ఇప్పటికీ అంత పోస్టర్ డిజైన్ కానివ్వండి అన్నింటిలో కూడా అక్బర్ చేస్తున్నాడు ఎంతో యాక్టివ్గా. సో మా తమ్ముడు అక్బర్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా పార్ట్నర్స్గా ఉన్నటువంటి వారు ఎవరైతే సోషల్ మీడియా సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకొని దీన్ని మేము రూపొందించాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కొంత మంచి మంచి ప్రశంసలు వచ్చాయి అందరి నుంచి మంచి. సో చాలామంది అన్నారు ఇందులో ఏముంది, నార్మల్గా ఉంది కదా అంటే, దీని వెనకాల దాదాపు ఒక 20 మంది కష్టం ఉంది. సో వారి త్యాగం ఉంది. దాదాపు మేము కొంతమంది రెయ్యింపగలు కష్టపడి చేసిన ఉంది. సో కొత్త వాళ్ళం కాబట్టి కొత్త వారందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి, మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాము. సో ఇది యూట్యూబ్లో ఇంకా స్ట్రీమింగ్ అవుతుంది. సో స్వయం కృషి ఛానల్లో. సో ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 పార్ట్ 2 2 చూడండి తప్పకుండా. మీ అందరికీ నచ్చుతుంది. మీ బ్లెస్సింగ్స్, మీ ఆదరాభిమానాలు అన్నీ కూడా మాతో ఉంటాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో నేను మీ నుమాన్. థ్యాంక్ యూ. జై హింద్.